తాత ఇగో నాకు సీమ చింతకాయ దొరికింది. ఇగో పండు దొరికింది. మంచిగా ఉన్నది. తింటావా? తినాలిరా, ఇంకా ఉన్నాయి. నువ్వు తినాలి, నేను తింటా తర్వాత. ఇగో పట్టు, నీకు కొంచెం ఇచ్చి నేను తింటా. పట్టు. మంచిగా ఉంటాయి కదా తాత ఇవి? మంచిగా ఉంటాయి. అసలు ఎక్కువ దొరకవు ఎక్కడ, మాకైతే ఇంకా అట్టేది మొత్తానికే దొరకవు. అన్ని కోతులు తింటానయ్యా. ఇంకా దీన్ని ఏమంటారు తాత? సీమ చింతకాయ అంటారు, ఇంకా సీమ చింత అంటారు, పులిచింత అంటారు, గుబ్బకాయలు అంటారు. దీనికి 3 పేర్లు ఉన్నాయిరా. అవును, నువ్వు తిన్నావా ఎప్పుడన్నా? తిన్నారా. మంచిగా ఉన్నది కదా పండితే? మంచిగా ఉన్నది. కొంచెం పచ్చి ఏమో అంత ఒగరొగరు ఉంటది. ఇట్లా పండు పండితే బాగా తీయగుంటాయి. ఇదేమైనా పని చేస్తుంది తాత ఆరోగ్యానికి? చేస్తాయిరా. ఇది గర్భిణీ స్త్రీలు తింటే ఆరోగ్యం మంచిగా ఉంటది, పుట్టబోయే పిల్లలు కూడా బలంగా ఉంటారు, మంచిగా ఉంటదిరా. ఇదా? ఈ క్యాన్సర్ కూడా, క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయి దీన్ని తింటే. అవునా? ఇది తింటే క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయి, క్యాన్సర్ కాకుంటుంటాయి. ఇది తినాలి. ఇది తింటే మంచిదిరా, వీటికి బాగుంటది. వీటికి విటమిన్స్ అనేది గట్టిగా మంచిగా ఉంటది ఇంట్లో. ఈ గింజలు చూసినవారా? ఇగో నల్లయి. ఈ గింజల నుంచి తీసిన నూనెను సబ్బులు తయారు చేసుకోవడానికి వాడతారు. ఇది దీని నుంచి నూనె తీసి సబ్బులు తయారు చేస్తారా? సబ్బులు తయారు చేస్తారు. అవునా? సేమ్ మన చింతగింజ ఉన్నట్టే ఉంది కదా? చింతగింజ ఉన్నట్టే ఉన్నది. ఇది అన్నిటికి చేస్తుంది, ఒక్కదాని కాదు. సబ్బులకు చేస్తుంది, క్యాన్సర్ కు చేస్తుంది, ఈ గర్భిణీ స్త్రీలకు బలంగా ఉంటది వీటి పండ్లు తింటే. వీటి ఇవి పచ్చికాయలు అన్నట్టు కదా ఇక్కడ ఉన్నాయి. అది పచ్చియారా? ఇవి పచ్చి పండు పండి. ఇవేమో పండ్లు. ఇది మొత్తం పండినట్ట? మొత్తం పండినట్టు. ఇట్లా సీరకలు వస్తాయి చూడు, కలర్ మారింది కదా. ఈ సీరకలు వచ్చినప్పుడు తీసుకొని తింటే వీటికి మంచిగా ఉంటది అన్నట్టు. ఈ పండ్లు తీయగుంటాయి. అవును. ఇగో పచ్చిగా ఉంటే ఇగో ఈ కలర్ ఉంటది. అదే గ్రీన్ కలర్. ఇగో పండు పండితే ఇగో ఈ కలర్ ఉంటది. అంటే ఇప్పుడు ఇది దూరగా ఉన్నట్ట? ఇది దూరగా ఉన్నట్టు. ఇది మంచిగా పండింది. మంచిగా పండితే ఈ కలర్ కి వస్తుంది. ఈ ఎరుపు కలరు ఇది మంచిగా పండింది అన్నట్టు. అవునా? ఇప్పుడు తీయగుంటాయా? ఇవి తీయగుంటాయి. ఇగో ఇది దూర పండు. ఈ పక్క పండింది, ఈ పక్క పండలే. అవునవును. ఇంకా కావాలి. ఇంకా దీనికి టైం ఉన్నది. ఎప్పుడు వచ్చినా తాత ఈరోజు? ఈరోజు నేను పొద్దున్నే వచ్చిర్రా. ఇగో వీటికి నీళ్లు కట్టడానికి అన్ని కుండీలు చేస్తాను. కుండీలు చేసుకుంటా ఇక ఇంట్లోనే ఉంటాను. ఇది ఏడ దొరికిందిరా నీకు? అవో నేను చూద్దామని నా నుంచి వస్తాను. మస్తు చెట్టు పెట్టిండ్రు కదా. గదేరా, వీటికి పచ్చికాయలు ఉన్నాయి, అటు పండ్లు ఉన్నాయి. అటు పండ్లు కొంచెం పండింది తాత. ఇది కూడా ఇగో ఈడ పండ్లు ఉన్నాయి. అంటే వీటిని ఎక్కువ తినాలిరా. వీటికి మందు లేకుండా పండుతాయి కదా. అవును. ఇప్పుడు మీరు ఏమైనా మందేస్తారా దీనికి? ఏం లేదురా, మందు లేదు. వీటికి మందు లేని పంట ఇది. అవునా? అందుకే వీటికి విటమిన్స్ అనేది ఎక్కువ ఉంటది. అవునవును. ఎక్కువ ఉన్నదానే ఈ గర్భిణీ స్త్రీలు తింటే వాళ్ళకు బలంగా ఉంటారు. మంచి పుట్టబోయే పిల్లలు కూడా మంచి ఎముకలు గట్టిగా ఉంటాయి, బందవస్తుంటారు. అవునా? ఇది తినాలి. అదే తినాలి తాత. మాకేమో దొరకవు. నేను తిన్నా. ఇక గిదే నువ్వు తిను, నేను తిన్నా గాని. దొరుకుతాయిరా, ఎందుకు దొరకాయి? ఇగో ఈ తోటలకు వస్తే రోజు దొరుకుతాయి. మాకు అక్కడ దొరకవు కదా? అక్కడ దొరకాయి. ఉంటాయేమో గానీ మాకు ఏం తెలుసు. మేము అటు బయటకి ఎందుకు పోతాం? పోంగా పట్టుకపో. ఇక్కడికి వస్తేనే నీ దగ్గరికి వస్తా. నేను ఎటు పోతుంది అదా? అదేరా, ఇటు పోదామా? ఇక పోదాం పారా.